అది జై పవర్ స్టార్. నెక్స్ట్ అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే ఉంటానండి, హైదరాబాద్. నా పేరు జీవి సత్యనారాయణ. నేను పవన్ కళ్యాణ్ గారిలో ఫస్ట్ చూసింది ఏంటంటే కరిష్మా. అంటే మా చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చూస్తుంటే ఎనర్జీ వచ్చేదండి, ఎక్కడైనా ఎనర్జీ వచ్చేది. తర్వాత మెల్లిమెల్లిగా ఆయన నిజాయితీ అండి. ఇప్పుడు ఏంటంటే ఎన్ని పోగొట్టుకున్నా సరే ఒక ముందుకు వెళ్ళి కూడా ఒక రాజు ఒకడే. ఆయనలో క్వాలిటీ చూసి నేను తర్వాత ఇష్టపడ్డాను. ఇప్పుడు చిన్న చిన్న సాయాలు చేసిన వాళ్ళే పబ్లిసిటీ చేసుకుంటున్నారు మామూలుగా, మనకి చాలా చోట్ల చూస్తున్నాం. కానీ ఆయన సాయం చేసేది ఇప్పుడు ఇక్కడ సినిమాల్లో సంపాదించి రాజకీయాల్లో పెట్టడం అంటే అది ఎవరో నిర్ణయించుకోలేరు. ఇప్పుడు మీ దగ్గరైనా నా దగ్గరైనా 10 రూపాయలు ఉందంటే అందులో రూపాయి ఖర్చు పెట్టి 9 రూపాయలు దాచుకోవాలని చూసేవాళ్ళే చాలామంది ఉంటారు. కానీ ఆయన నిజాయితీ నాకు బాగా నచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటే నేను బాగా ఫ్యాన్ అన్నమాట పవన్ కళ్యాణ్ గారు. మీరండి? నా పేరు గోపాల్. నేను చిన్నప్పుడు గోపాల మూవీ చూసిన అప్పటి నుంచి ఫ్యాన్ ఉన్నా నేను. అది మళ్ళీ ఇక పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ ఉంది కదా, అయితే ఆడనే మేము ఉంటాము. అయితే అప్పుడు ఆయన వస్తుండే కదా, అప్పుడు మేము చూస్తుండే ఇట్లా. అయితే అప్పుడు ఫ్యాన్. సో మీరు డైరెక్ట్ గా చూసి చరిష్మా మీకు నచ్చి ఇంకా అప్పటి నుంచి ఫ్యాన్. అది ఆగస్ట్ 15కి వస్తుండే, అయితే మేము చూస్తుండే. అది అప్పుడు చాలా క్రౌడ్ ఉంటుండే ఆడ, అందుకే. సో ఆయన చూడటానికి వెళ్ళేవాళ్ళు అక్కడికి? అది అక్కడనే ఉంటాం మేము, అందుకే చూస్తుండే అంతే. హాయ్ అండి, దిస్ ఇస్ పవన్ కళ్యాణ్, జూనియర్ పవన్ అనుకోవచ్చు. నా పేరు కూడా అదే. ఇంకోటి ఏంటంటే అన్నయ్యతో నేను ముందే అది పెట్టారా మీకు, మీరు మళ్ళీ మార్చుకున్నారా? లేదు, ముందు మీ పేరు పవన్ కళ్యాణ్ అంటే మా ఫ్యామిలీ కూడా. సో ఏంటంటే హరిహర వీరమల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ 3 చేశాను అన్నయ్యతో. హరిహర వీరమల్లో అన్నయ్య ఇచ్చారు ఛాన్స్ నాకు. సో ఇప్పుడు ఇందులో మీ దగ్గర నుంచి అయితే ఇక్కడ అందరికీ తెలుసుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్ మీరు ఇందులో ఈ ఆస్పెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని హరిహర వీరమల్లు గురించి మీరు చెప్పాలనుకుంటున్న ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటంటే మే నెలలో దగ్గర మే జూన్ ఆల్మోస్ట్ ఒక 60 days అండి షూట్ చేసామండి ఎండల్లో. చాలా అన్నయ్య కూడా చాలా కష్టపడ్డాడు అండి మూవీలో. సో ఆయన కమిట్మెంట్ అంటారు. ఆ కమిట్మెంట్ సినిమాకి అంటే అన్నయ్య నుండి ఎంత బెస్ట్ అవ్వాలో అంత ఇచ్చాడు అన్నయ్య. అన్నయ్య చేతులు మీద చేసుకొని మరి కొన్ని ఫైట్ సీన్స్ కానీ కంపోజింగ్ కానీ కొన్ని సీన్స్ కూడా అన్నయ్య కంపోజ్ చేశాడు ఓన్గా అది మూవీలో. నైస్. సో మీ దగ్గరికి మళ్ళీ వద్దాం ఒక క్వశ్చన్ తోటి. నెక్స్ట్. హాయ్ మేడం. హాయ్, మై నేమ్ ఇస్ శశికాంత్ ఫ్రమ్